హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, టుడే వీడియోలో మెటాస్ప్లాయిట్ 2 అనేది VMware లో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తా. ఓకే గైస్, నేను వచ్చేసి నా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసా. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే మెటాస్ప్లాయిట్ 2 డౌన్లోడ్ అని అయితే ఇచ్చా. ఇక్కడ సోర్స్ ఫోర్జ్ అని ఉంది కదా, sourceforge.net. ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ నేనైతే క్లిక్ చేసా. ఇక్కడ వచ్చేసి నేను డౌన్లోడ్ లేటెస్ట్ మీద క్లిక్ చేస్తా. విత్ ఇన్ 5 seconds లో అయితే ఆటో డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. మనకి ఒక మెటాస్ప్లాయిట్ OS అనేది వెయిట్ చూస్తాం. ఇక్కడ ఆటో డౌన్లోడ్ అనేది స్టార్ట్ కావాలి. ఓకే గైస్, ఇక్కడ చూడండి ఆటో డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది కదా. ఈ విధంగా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని అయితే ప్రీవియస్ గా డౌన్లోడ్ చేసి పెట్టా. ఇక్కడ చూడండి డౌన్లోడ్స్ లో ఉంది. ఇక్కడ చూడండి గైస్, ఇలా జిప్ ఫైల్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ ఇలా జిప్ ఫైల్ వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తా. జస్ట్ 80 seconds it will be extract. ఓకే గైస్, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది కదా. ఇక్కడ చూడండి ఫోల్డర్ అనేది వచ్చింది మనకి. ఇక్కడైతే నేనైతే క్లిక్ చేస్తా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఈ అన్ని ఫైల్ ఒక ఫైల్ మాత్రమే వర్క్ అయ్యేది మనకి VMware లో ఓపెన్ అయ్యేది. ఇక్కడ వచ్చేసి వీటన్నిటిలో ఇక్కడ జస్ట్ 3 images లెక్క ఉంది కదా గైస్, 3 వైట్ పేపర్స్ లెక్క కార్నర్ ఇమేజ్. దీన్ని అయితే రైట్ క్లిక్ ఇస్తే మీకు ఓపెన్ విత్ VMware అని ఉంటుంది. జస్ట్ ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకైతే VMware అనేది ఓపెన్ అవుతుంది, ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఇక్కడ చూడండి ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి గైస్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఏం చేస్తామంటే మనం జస్ట్ ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, పైన ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క మెటాస్ప్లాయిట్ అనేది బూట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇటు బూటింగ్ అనుకో ఒక కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదా, మరి అంత కాకుండా ఒక 4-5 seconds. ఓకే, ఇట్స్ బూటింగ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మెటాస్ప్లాయిట్ వాళ్ళు ఇదే ఒక డిఫాల్ట్ లాగిన్ యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ అని ఉంటుంది గైస్. ఇక్కడ ఒక డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటంటే MSF admin అని ఉంటుంది గైస్. ఇక్కడ మనమైతే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి MSF admin ఎంటర్ ఇచ్చేసి మళ్ళీ MSF admin పాస్వర్డ్ కూడా ఇలా ఎంటర్ ఇచ్చి అయితే మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు గైస్ ఈ యొక్క మెటాస్ప్లాయిట్ అనేది. ఓకే గైస్, ఇంతే గైస్ మెటాస్ప్లాయిట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా మీకు మెటాస్ప్లాయిట్ OS అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే అవైలబుల్ ఉంటుంది, అక్కడికి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి అక్కడైతే అడగచ్చు గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్.